అదంటే డెప్త్ లో ఉన్నాం. ఇక్కడ ఎలిజిబుల్ కాకపోవచ్చు, కానీ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, యూపీ, జమ్మూ, శ్రీనగర్ ఇటువంటి ఏరియాస్కి ఉంటుందండి. అలాగే విద్యార్థులకు సంబంధించి సన్నద్ధత అంటే ఎలా చూడాలి వివిరావు గారు? విద్యార్థులు కూడా మరి ముఖ్యంగా ఈ ప్రిపేర్నెస్కి సిద్ధం చేయాలి అంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది ప్రభుత్వం. ఇందులో ఏమవుతుందంటే చాలా స్టేట్ గవర్నమెంట్స్ నాకు తెలిసినంత వరకు ఏం చేసినాయి అంటే వాళ్ళకి ఏ స్టేట్కి అయితే ఎన్సీసీ చూడాల్సిన బాధ్యత ఉందో ఆ ఎన్సీసీ డిపార్ట్మెంట్ని నేషనల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అటువంటి ఆర్గనైజేషన్స్ని కూడా ఏం చేశారంటే స్టేట్ సివిల్ డిఫెన్స్ దాంట్లో కలిపేశారు. అంటే ఏంటంటే ఇటువంటిదప్పుడు ఎన్సీసీ పిల్లలు కూడా మామూలుగా పండగలప్పుడు గుళ్ళ దగ్గర వీటి దగ్గర క్యూలు ఇవన్నీ ఎలాగ ఆర్గనైజ్ చేస్తారో అలాగే సివిలియన్ డిఫెన్స్ మూవ్మెంట్ అంటే సివిలియన్స్ మూవ్మెంట్ ఉంటే ఒకసారి ఏమవుతుందంటే అండి ఏరియాలు ఆక్రమించుకోవచ్చు. అటువంటిదప్పుడు వలస వెళ్లాల్సి వస్తుంది సివిలియన్స్. అటువంటి వలసప్పుడు డైరెక్షన్స్ ఇవ్వడం, కొంచెం కంట్రోల్ పాయింట్స్ పెట్టడం, తర్వాత వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం, వాటర్ అరేంజ్ చేయడం, హెల్త్ కేర్ అరేంజ్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఇది కొన్ని కోస్టల్ స్టేట్స్ లో అయితే, వెస్ట్ బెంగాల్ ఇటువంటి కోస్టల్ స్టేట్స్ లో అయితే ఈవెన్ మెరీన్ అంటే ఉత్పాదాలు వచ్చినప్పుడు కూడా అంటే సైక్లోన్ ఇటువంటిది వచ్చినప్పుడు కూడా ఇటువంటిది యాక్టివ్ చేస్తారండి. చాలా సార్లు పని కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఇంటరప్షన్ ఇక్కడ పాకిస్తాన్ కి గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం న్యూక్లియర్ దాడి చేస్తామను, లేకపోతే ఇటు భారత్ దాడి చేస్తుందంటూ మేమే దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ అట్ ద సేమ్ టైం సింధు నదికి సంబంధించి అక్కడ ఆ బ్రిడ్జ్ని కూల్చేస్తాం, ఇలా వివిధ రకాల కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. సో కవ్వింపు చర్యల్లో భాగంగా ఒకవేళ దాడి కనుక ఒక బాంబు కనుక మన బార్డర్ క్రాస్ అయితే వెంటనే రిటాలియేషన్ భారత్ ప్రారంభిస్తుంది. కాబట్టి అటువంటి ప్రిపేర్నెస్లో భాగంగా భారత్ ఇప్పుడు ఈ ప్రిపేర్నెస్ అంటే ఈ యుద్ధ విన్యాసాలు కావచ్చు, లేకపోతే ఈ ప్రిపేర్నెస్లో ఉందనుకోవాలండి. న్యూక్లియర్ బాంబ్ తోటి లింక్ పెట్టకండి, ఎందుకంటే మనకి S-400 అటువంటి మిసైల్స్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు బాంబులు కానీ విమానాలు కానీ పైన గాల్లోకి లేవంగానే మనకి భారత భూభాగం నుంచి వాటిని డిమాలిష్ చేసే క్షమత ఉంది. అలాగే కొన్ని మన ఇండిజినియస్ మిసైల్స్ కూడా ఉన్నాయి, ఎనిమి మిసైల్స్ ఇంటర్డిక్ట్ చేయగలం. సో న్యూక్లియర్ భయభ్రాంతిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు, అది ప్యానిక్ క్రియేట్ చేస్తుంది. కానీ ఏంటంటే బేసికలీ బోర్డర్ ఏరియాస్లో ఎస్పెషల్లీ ఈ బికనీర్ అటువంటిది కేవలం 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ ఇటువంటి బోర్డర్స్ ఏరియాస్లో సివిలియన్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళ విమానాలు ఫైటర్ విమానాలు నడుస్తూ ఉంటాయి, ఫైటర్ ఎయిర్లో కూడా ఫైట్స్ అవుతాయి, కాక్ ఫైట్స్ లాగా విమానాలకి మధ్యలో ఒకసారి ఇంటి మీద కూడా కూలిపోవచ్చు. సో ఇటువంటి కొలేటరల్ డ్యామేజ్ ఏది తగ్గు చేయడానికి ఈ సివిల్ ఎయిర్ డిఫెన్స్ డ్రిల్ అని చెప్పి ఇది అంతకుముందు రెగ్యులర్గా జరిగేదంటే ఇది ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేశారు. అంటే ఏంటంటే బేసికలీ మన హోమ్ మినిస్ట్రీ ఏంటంటే యుద్ధానికి సన్నిద్ధంగా ఉండాలి సివిలియన్స్ కూడా అని చెప్తున్నారు. సో అంటే కంటిన్యూ రావు గారు. కొంత ఫుడ్ రేషన్స్ కూడా వీళ్ళు బోర్డర్ ఏరియాస్ లో ముందర నుంచి పెట్టుకోవాల్సి ఉంటుందండి. బహుశా మనం 3 రోజులు కూరగాయలు 3 రోజులు పాలు అలా పెట్టుకుంటే బహుశా వారానికి 15 రోజుల వరకు పెట్టుకుంటే మంచిది. అలాగే దీంతో పాటు గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు వేరు, కానీ నిన్నటి నుంచి మారుతున్న పరిణామాలు వేరు. బ్యాక్ టు బ్యాక్ ఇటు ఆర్మీతో కావచ్చు, నేవీతో కావచ్చు, లేకపోతే రక్షణ శాఖకు సంబంధించిన కీలక అధికారులతో మోదీ భేటీ కావడం, ఈ రోజు మధ్యాహ్నం నుంచి చూసుకుంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇటు ఫారెన్కి సంబంధించి మానిటరీ మరి ముఖ్యంగా ఏడీబీ లాంటి వాళ్ళతో మాట్లాడడం, ఈ పరిణామాలని చూస్తూ ఉంటే ఆల్రెడీ పాకిస్తాన్కు ఉచ్చు బిగిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. ఈ క్రమంలో భారత్ యుద్ధంకి వెళ్తుందా, వెళ్తే ఇంత ఎర్లీగా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇది ఎర్లీ అని కాదండి, ఇది ఓన్లీ ప్రిపరేషన్, అంటే సివిలియన్ అవేర్నెస్. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా మహమ్మారి వచ్చినప్పుడు, కలరా వచ్చినప్పుడు, లేకపోతే ఇటువంటిదప్పుడు డాక్టర్స్ టీమ్స్ అవేర్నెస్ చేస్తాయి. దీంతో ఇంకోటి ఉందని, ఇది బోర్డర్ ఏరియాస్ లో ఏమవుతుందంటే సివిల్ హాస్పిటల్స్ ఉంటాయి చూసారా, వాటిని క్షతగాత్రులు ఇంజరీస్ అంటే స్ప్లింట్స్, బ్లడ్ ఇటువంటి బ్లడ్ డొనేషన్స్ ఇచ్చి బ్లడ్ కలెక్ట్ చేయడం ఇటువంటివి కూడా జరుగుతాయి. ఎందుకంటే వాటిని మిలిటరీ హాస్పిటల్స్ కింద మారుస్తారు అవసరం అయితే బోర్డర్ ఏరియాస్ లో, ఎందుకంటే క్యాజువాలిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇటువంటి కూడా అంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్ యాక్షన్స్ కూడా ఉంటాయండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రేషన్స్ ఫార్వర్డ్ ఏరియాలో స్టాక్ చేయాల్సి ఉంటుంది, పల్సెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది, మినిమం రిక్వైర్మెంట్స్. దీనివల్ల బ్లూ బుక్ ఉంటారంట దీన్ని, ఆ బ్లూ బుక్ లో ఇటువంటి యాక్షన్స్ అన్ని ఉంటాయండి. స్టేట్ గవర్నమెంట్స్ రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ పాల సరఫరా ఉంటూ ఉంటుంది సాధారణంగా. ఈ ప్రిపేర్నెస్ కి ఏమైనా టైం ఉంటుందా? ఎన్ని రోజులు అయితే ఎన్ని రోజులు ఏర్పాటు చేసుకోవాలి, ఆ తర్వాత మనం యుద్ధానికి వెళ్ళే సందర్భాలు అలా ఏమైనా ఉంటాయండి? ఉంటాయండి. జనరల్గా హార్డ్ రేషన్స్ అంటే గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు ఇటువంటి ఏంటంటే ఎన్ని రోజులైనా ఉంటాయి.
అటువంటి 30 రోజుల వరకు పెట్టుకోవడం బెస్ట్. నేను అంటూ ఈ ప్రిపేర్నెస్ కి సంబంధించి ఏమైనా టెన్యూర్ టైం ఉంటుందా? ఈ ప్రిపేర్నెస్ అంతా 15 రోజుల్లో జరగాలో, లేకపోతే 10 రోజుల్లో జరగాలో, లేకపోతే 3 రోజులు జరగాలో, ఆ తర్వాత మనం ఆ యుద్ధానికి సిద్ధం అవ్వాలో, ఇలా ఏమైనా టైం లిమిట్ ఏమైనా టైం బౌండ్ ఏమైనా పెట్టుకుంటారా ఈ ప్రిపేర్నెస్? టైం ఉండదు. ఎందుకంటే ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళకి సమయం సందర్భం వచ్చినప్పుడే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కానీ ఒకవేళ పాకిస్తాన్ చేసింది అనుకోండి, అది మన కంట్రోల్లో లేదు. అవును, అది మనం ఏం చెప్పలేము. సో మనం బేసికలీ మన ఓన్ యాక్షన్స్ కి తయారుగా ఉండట్లేదు, పాకిస్తాన్ యాక్షన్స్ కి తయారుగా ఉంటున్నాం. ఓకే, సో దీన్ని పాకిస్తాన్ ఆ కోణంలో చూడాలంటారు. థ్యాంక్ యూ సో మచ్ మాజీ ఆర్మీ కల్నల్ వివి రావు గారు ఆర్టీవీతో జాయిన్ అయ్యి అంశానికి సంబంధించి మీ ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రెసిడెంట్ మధు ఈ అంశాలని కింగ్ అబ్జర్వ్ చేస్తున్నారు, కింగ్ ఫాలో అవుతున్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్ని ఎలా చూడాలి? ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా సిద్ధమవుతున్నాయి? మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ సర్కార్ ఏ విధంగా రెడీ అవుతోంది? మధు ఒక్కసారి అన్మ్యూట్ చేయరా? మధు అన్మ్యూట్ చేయండి. ఆల్రైట్, టెక్నికల్ ఇచ్చి వచ్చినట్టుంది. మళ్ళీ మధ్య దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది మే 7వ తారీఖున. ఇటు అన్ని మన ముఖ్యంగా కొన్ని కీలక నగరాలకు సంబంధించి మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ రాష్ట్రాలకి డైరెక్షన్స్ని పంపించింది. మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ కాంప్రహెన్సివ్ మాక్ డ్రిల్స్ అంటూ కూడా 7వ తారీఖు నిర్వహించాలంటూ ఆయా రాష్ట్రాలకు మరి ముఖ్యంగా కొన్ని కీలక నగరాలకు ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు ఈ యుద్ధ సైరన్లకు సంబంధించి ఎయిర్ రైడ్ వార్నింగ్స్కి సంబంధించిన సైరన్స్ కూడా సిద్ధం చేసుకోవాలంటూ చెప్పుకొచ్చింది. అలాగే దేశ పౌరులని, విద్యార్థులని కూడా సిద్ధం చేసుకోవాలి. దాంతోపాటు సివిల్ డిఫెన్స్ ప్రోటోకాల్స్ని పాటించేందుకు, అలాగే సివిల్ డిఫెన్స్కి సంబంధించి వాటిని కూడా మనం సంసిద్ధం చేసుకోవాలి. ఇక్కడ 2 రకాల మాటలు వినిపిస్తున్నాయి. ఐఎన్ఎస్ కోల్కతాకు సంబంధించి మీరు చూడొచ్చు, అలాగే పాక్ యుద్ధ సైన్యానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ 2 రకాల వెర్షన్స్ మనకు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఎల్ఓసీలో ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగుతోందో అది రేపో మాపో మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. అది నీటి నుంచి యుద్ధానికి దిగుతుందా, లేకపోతే గాల్లోనే యుద్ధానికి దిగుతుందా, లేకపోతే ఎల్ఓసీలో ఆల్రెడీ కంటిన్యూ చేస్తుంది కాబట్టి అక్కడే యుద్ధ తీవ్రతను పెంచే అవకాశం ఉందా? ఎందుకంటే పాకిస్తాన్ తన వెనకాల ఎవరో ఉన్నారనే దాన్ని చూసుకొని రెచ్చిపోతోంది. ఆ రెచ్చిపోవడంలో భాగంగా ఆ దాడిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో టర్కీ పంపించిన ఆ యుద్ధ వాహన నౌకలకు సంబంధించి ఆ దాడును చూసి పేటరేగిపోతుందో కారణమేమో. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే మన ఇంటెలిజెన్స్ అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఎప్పుడైనా కవ్వింపు చర్యలకు దిగి కాస్త సరిహద్దుని దాటి దాడిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సిన కోణంలో ముందుకు వెళ్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి నేపథ్యంలోనే రాష్ట్రాలకు కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏంటా డైరెక్షన్స్? ఎటువంటి ప్రిపేర్నెస్ ఉంది? రాష్ట్రాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పౌరులకు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది? తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఎటువంటి డైరెక్షన్స్ ని పాస్ చేస్తుంది? ఎగ్జాక్ట్లీ, కేంద్రం దగ్గర బాధ్యత ఉంది. ఎందుకంటే కేంద్రం యుద్ధం జరిగేటువంటి సమయంలో రాష్ట్రాలను, దేశ ప్రజలని అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అత్యంత కీలకమైనటువంటిది. ఎందుకంటే యుద్ధాన్ని ఎవరు ఫేస్ చేయలేదు ఇంతవరకు భారత్ లో. సో దీనికి సంబంధించిన సన్నద్ధం పైన సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. మాక్ డ్రిల్ నిర్వహించాలి 7th లోపల. దీంట్లో చాలా కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే, హైదరాబాద్ లాంటి నగరం తెలంగాణ కలిగి ఉంది కాబట్టి ఇక్కడ గతంలో అటాక్ జరిగాయి. ఉగ్రవాద అటాక్, గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ కానీ, తర్వాత లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్ లో బాంబ్ బ్లాస్ట్లు, గతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఈ దేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగిన దాని లింక్స్ అన్ని హైదరాబాద్ లభించినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం సందర్భంగా దేశం అప్రమత్తం చేస్తా ఉంది కాబట్టి ఈ విషయంలో అత్యంత చాలా కీలకమైనటువంటి అంశం. యుద్ధం జరిగిన సమయంలో, ఈ యుద్ధం జరిగేటువంటి సమయంలో ఎలా ఉండాలి? ఒక బాంబు గాని, ఒక మిసైల్ గాని ఆ ప్రాంతంలో పడితే అక్కడున్న ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలు ఏంటి? వారికి మంచినీరు, తిండి, సమాచారం, ఆరోగ్యం, వీటన్నిటి విషయం పైన కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించాల్సి ఉంటుంది. సో ఆ సమయంలో స్కూల్స్, హాస్పిటల్స్, వృద్ధాశ్రమాలు, ఇలాంటి సంబంధించినటువంటి రద్దీ ఉన్నటువంటి ప్రాంతాలు, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, స్కూల్స్, పెద్ద సముదాయంలో ఉన్నటువంటి ఆఫీసు ప్రాంగణాలు, వీటన్నిటి విషయంలో ఒక క్లారిటీ ఇస్తారు, ముందే సమాచారం ఇస్తారు. ఎందుకంటే చాలా భయాందోళనతో ఉంటారు. ఆ సమయంలో మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, శ్వాసపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో ఇవన్నిటిని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ అవగాహన కల్పిస్తారు. ఈ మాక్ డ్రిల్ లో భాగంగా ప్రజలకు
ధైర్యం చెప్తూ ముందుకు తీసుకెళ్లేలాంటి కార్యక్రమాలు ఉంటాయి మాక్ డ్రిల్. అందులో భాగంగానే ఈ మాక్ డ్రిల్ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచన చేసింది. ఇది మొదటిసారిగా ఇలాంటి ప్రక్రియను భారతదేశం చూడబోతా ఉంది. గతంలో కార్గిల్ యుద్ధం జరిగింది, కానీ అక్కడ మనం ఉన్నటువంటి బలాలతో ఈజీగా పాకిస్తాన్ని నిర్మూలించడం జరిగింది, వారిని ఓడించడం జరిగింది. కానీ ఈసారి జరగబోయే యుద్ధం భారతదేశం చేయబోతున్నటువంటి మొట్టమొదటి అతిపెద్ద యుద్ధంగా